ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మనం ఆకర్షిస్తాం. మన జీవితంలో అలాంటి పరిణామాలే మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మరి ఏ రకంగా మన ఆలోచన శక్తి ఉంటే మనం అనుకున్నది విశ్వం మనకి తిరిగిస్తుంది అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ గురు మణిబాబు గారు. నమస్కారం మణిబాబు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, మేము కూడా అలానే సూపర్ అనాలనుకుంటున్నామండి. మైండ్ పాజిటివ్ ఉంటే ఎప్పుడు సూపరే. అయితే ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు మనము పేపర్ మీద ఏమన్నా రాస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, విశ్వము మనకు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని అంటూ ఉంటారు. దానికి ఏమన్నా మంత్రాలు లాంటివి ఉంటాయంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మంత్రాలు ఉండవండి. మంత్రాలు, చిటితంత్రాలు, యంత్రాలు, తావితులు ఏమి ఉండవు, రెమెడీలు ఉండవు. నీ మాట మంత్రం అవుతుంది. నీ మాట నువ్వు చెప్తే జరగాలి. అంటే ఇప్పుడు పేపర్ మీద రాసేస్తే, ఓన్లీ పేపర్ మీద రాసేస్తే అందరూ జరిగిపోవు, అన్నీ జరిగిపోవు. ఎందుకంటే ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సబ్జెక్ట్ ఏంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది, ఈ సబ్జెక్ట్లో నువ్వు నేర్చుకోవాల్సిన బేసిక్లు ఉన్నాయి. అంటే నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిరోజు ఎలా ప్రవర్తించాలి, నీ మాటలు ఎలా ఉండాలి, పక్క వాళ్ళని పట్టించుకోవడం, ఇలాంటివన్నీ చాలా నిబంధనలు ఉన్నాయి దీంట్లో. అంటే మన ప్రవర్తన, ఆలోచన మొత్తం మారిపోవాలి. ఇప్పుడు పాత జీవితంలో ఎలా ఉన్నామో అవన్నీ పక్కన పెట్టాలి, కొత్తగా ఒక జీవితాన్ని ఆలోచించాలి. ఇప్పుడు మామూలుగా ఉంటారు, ఒకడు పేదవాడు ఒక మిడిల్ క్లాస్లో ఉంటారు అనుకో, మిడిల్ క్లాస్ అనుకో, వాళ్ళకి ఆశలు బామలకు పుడతాయి. ప్రతి మానవుడు పుడుతుంది, కోరికలు పుట్టాలి కూడా. కోరికలు పుట్టినప్పుడే ఆ ఎన్వైర్మెంట్ క్యాచ్ చేస్తుంది అవన్నీ కూడా. మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోయినా అంటే మళ్ళీ పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉంటారు, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, కార్లు కొంటున్నారు, మనం బాడిగింట్లో ఉన్నామే, మనం కూడా ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండే, అక్కడ ల్యాండ్ కొంటే బాగుండే, ఇలాంటి ఆశలు పుడతా ఉంటుంది. రైట్, పుట్టినప్పుడు వాళ్ళు దాని మీదనే ఫోకస్ పెట్టాలి. ఎనీ టైం దాన్ని ఆలోచన పడినప్పుడు ఆలోచన విధానమే మనల్ని తీసుకెళ్తుంది. ఆ నమ్మకం, ఆ సంకల్ప బలం అనేది ఒకటి ఉంటుంది చూడు, బలంగా కానీ ఆలోచిస్తే ఏదైనా జరుగుతుంది. అప్పుడు మన మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోవాలి. బేసిక్ అనేది ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఒకటే క్లాసులో కూర్చొని పెడతారు మనల్ని? మనకేమీ తెలియదు అసలు. పలకేంది, బలపమేంది, పెన్ ఏంది, అదినేంది, అవతల ఫస్ట్ పోవడం ఒకటే క్లాసులో పెన్ పేపర్ ఎవరు మనకేగా, మన దగ్గర ఓన్లీ పలక బలపం ఇస్తారు. ఎందుకోసం? నువ్వు రారా నాయన ఇప్పుడే స్టార్ట్ అయింది, నీకు ఆయిల్ నేర్చుకుంది, అచ్చులు అల్లులు నేర్చుకోవాలి కదా, అవతల గుణితాలకు పోవాలి కదా, ఇలా ఒక్కొక్కటి నేర్పిస్తుంటారు. ఇప్పుడు ఆ పలక మీద ఏం రాసిస్తారు? నాకు కూడా రాసిచ్చింది ఇంతే కదా, మీకైనా అదే అని 2 రాసిస్తారు. దీనిపైనే దిద్దరా అంటారు. ఒకసారి చేయిని పట్టుకొని కూడా దాని మీద దిద్దిస్తారు. దాన్ని దిద్దుతా ఉంటాం, అంటే దాని మీద మార్కింగ్ చేస్తూనే ఉంటాం. దాని మీదనే దిద్దుతూ ఉంటే ఒక్క రోజులో కాకపోయినా 2వ రోజైనా ఆలు మనకి వచ్చేస్తున్నాయా లేదా? వచ్చేస్తున్నాయి. మనం చూడుకుంటూ రాయగలుగుతున్నామా లేదా? అంటే ఏం చేసినారు అక్కడ? దీని మీద ధ్యాస పెట్టించారు. మన మైండ్ మొత్తాన్ని దాని మీద మళ్ళీ ఇచ్చారు. దీన్ని రాయరు, దీన్ని దిద్దుతా ఉండడం వల్ల ఇది అంట, ఇది అంట అని దీర్ఘాలు తీసుకుంటూ రాస్తూ ఉన్నాం. అవతల ఇప్పుడు చూడకుండా రాయరు అంటే వాడే రాసుకుంటాడు. ఇది మనకి తిప్పి రాసుకొని వాడు దాన్ని తుడిపేసాడు, లేక పక్క దాన్ని అట్నే వాడికి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే ఈ కంటితో చూపించాలి, ప్రతి దాన్ని కంటికి చూపించినప్పుడే ఇన్నర్ మైండ్ ఆకర్షణ శక్తి ఏర్పరచుకుంటుంది. అప్పుడు వాళ్ళు అనేది చూడుకుంటూ రాస్తాడు. తర్వాత వీడికి వచ్చేసింది రా, ఇంకా ఈకి పోదాంరా, నెక్స్ట్ 1 by 1 నేర్పిస్తున్నారా లేదా? అవతల తర్వాత ఒక 5వ క్లాస్కో లేక 4th క్లాసు 3rd క్లాస్కు కొంతమంది పెన్ పేపర్ కూడా పడతారు, కొంతమంది పట్టలేరు. 5th క్లాసు 4th క్లాసులో కానీ అప్పుడు పదాలు నేర్పించి ఒక్కొక్కరు పెన్ పేపర్ ఇస్తారు. అప్పుడు రాయగలుగుతారు వాళ్ళు. దాని మీద ఒక్కొక్కరు కూడి ఏదేదో ఒక్కొక్కరు. తర్వాత 6th 7th అనేసినప్పుడు బాగా రాయగలుగుతారు. అంటే బేసిక్ అనేది నేర్చుకొని రావాలి. అక్కడి నుంచి వస్తేనే నువ్వు పెన్ పేపర్ మీద రాయగలుగుతావు. డైరెక్ట్గా పోయి ఒక వీడియో చూస్తారు. ఇప్పుడు చాలామంది మన వీడియోలను కూడా చూస్తుంటారు. వీడియో చూసి ఒక టెక్నిక్ అంటే దాన్ని చూసి డైరెక్ట్గా చేసాడు మన. ఇప్పుడు ఆ గురువు కూడా వచ్చాడు. ఒక గురువు టీచర్ అవుతున్నాడు అంటే ఆ టీచర్ పుట్టుకతో టీచర్ అయ్యాడా? లేదు కదా. ఆయన కూడా ఒక గురువుల దగ్గర నేర్చుకున్నాడు విద్య. ఇప్పుడు మీరైనా నేనైనా కూడా నేర్చుకుని వచ్చినాం. 10 మంది దగ్గర అనేది నేర్చుకొని 10 మంది గురువుల దగ్గర తిరిగినప్పుడు మనకి విద్య అనేది ఏర్పడుతుంది. లేదు ఇప్పుడు మనం ఒక స్కూల్లోనే చదివేము, ఒక 5th వరకు ఒక స్కూల్లో ఉంటుంది, 6th నుంచి 7th ఒక స్కూల్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్మీడియట్ ఒక స్కూల్లో ఉంటుంది, డిగ్రీ ఒక స్కూల్, మళ్ళీ పీజీ అంటే డిగ్రీ, పీజీ, అలా మారిపోతాం. అంటే ఎంతమంది గురువులను పట్టేసినాం? ఇన్ని మంది గురువుల దగ్గర తిరిగి ఆ విద్యను అనేది పట్టాం. ఆ విధంగా ఈ సబ్జెక్ట్ అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ లేనిది నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, పొందబడతావు. అంతే దీని రూల్. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఆశలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం దాన్ని అందుకే ఆ బేసిక్ అనేది తెలుసుకుంటూ వచ్చినామంటే ఆటోమేటిక్గా మీకు విషయాలు అనేది అర్థమవుతుంది.
అప్పుడు ఏం రాయాలి నీకు రాసగలిగినో నువ్వు రాస్తున్నావు పేపర్ మీద నా కోరికలు ఏముంది ఇలా నేను ఇల్లు కట్టుకోవాలి, నేను కారు కొనాలి, ఇలా బంగారు కొనుక్కోవాలి, నా జీవితం ఇలా లగ్జరీగా ఉండాలి, నేను ఇలా పోవాలి, ఇలా రావాలి, ఫ్లైట్లో పోవాలి రాసుకుంటావు. చదువు లేని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు రాయలేరు కదా. వాళ్ళు మైండ్ ద్వారా రాసేస్తారు, మైండ్ ద్వారా ఫిక్స్ అయిపోవాలి. వాళ్ళు రాస్తేనే పని అవుతుంది అనే రూల్ లేదు దీంట్లో. మన మైండ్ అనేది ఒకటి ఉంది అన్నిటికన్నా గొప్పది, దాంట్లో రాసేస్తే అన్ని ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు నీ యొక్క కోరికలు అంటే ప్రతిరోజు ఒక పాజిటివ్ థింకింగ్తో పోతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరికలు నెరవేర్చడానికి మార్గాలు సృష్టించబడతాయి. ఎలాగైనా ఒక రూట్ అని అనంతం ఈ సబ్జెక్టు విశ్వశక్తిలో లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈశ్వరుడు కూడా ఎక్కువ తపస్సు ధ్యానం చేస్తుంటాడు. ఎందుకు? ఆయన దేవుడే కదా. ఎందుకు చేస్తున్నాడు? ఆ శక్తిని పొందడానికి, విశ్వశక్తిని పొంది ప్రజలకు ఇవ్వడానికి ఆయన కూడా తపస్సులు ధ్యానం చేసుకుంటారు. ఈ విధంగా మనము ప్రతి జీవరాశులైనా మానవుడైనా పుట్టుకతో విశ్వశక్తి నుంచి కనెక్ట్ అయ్యి వచ్చాం. ఆ కనెక్టింగ్ అనేది మన మాటల నెగిటివ్ వల్ల మనకి విడిపోతుంటుంది. అంటే బాడీలో 7 చక్రాలు కట్ అయిపోతాయి. జీవరాశులకు వచ్చి అలా ఉండదు, అవి మాటలు లేవు, నెగిటివ్ నోటి మాటలు లేవు కాబట్టి ఎప్పుడు ఒకే రూటే. అవి రావడం, అవి మైండ్ ద్వారా ఈ దిక్కును పోతే నీళ్ళు ఉంది, ఈ దిక్కును పోతే ఆహారం ఉంది, పోతే తింటాయి, మళ్ళీ హ్యాపీగా వచ్చి ఒక చెట్టు మీద వాలిపోతాయి. అవి లేకపోతే ఎక్కడైనా బ్రిడ్జిల దగ్గర ఒక సిటీలో అయితే దాని గూటికి వచ్చి చేరిపోతాయి. చూడు ఇక్కడ గుండేది కూడా దానికి తెలిసి ఎంతో దూరం పోయి తిరుక్కొని మళ్ళీ అక్కడికి వస్తుంది. ఆ మైండే దీనికి అంత కారణం. కాబట్టి పేపర్ మీద డైరెక్ట్గా రాసేసే పనులవు. మన మైండ్ పాజిటివ్ థింకింగ్, మన అలవాట్లు, మన మాటలు ప్రతిదీ మారిపోవాలి. ఎనీ టైం ఒక పాజిటివ్తో వచ్చినప్పుడు నీ కోరికలు కన్నా రాయబడితే ఒక్కొక్కటి నెరవేరడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు రాయడంలో లేదంటే వాళ్ళు విజువలైజ్ చేయడంలో కూడా చాలా మంది నాకు ఇది కావాలి, నాకు ఇది వచ్చేస్తే బాగుండు, ఇలా అనుకుంటూ ఉంటారు. ఎలా ఉండాలంటారు అసలు? అవును, ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఉండరు, రాయలేరు కదా. వాళ్ళు ఎనీ టైం ఆలోచన విధానం, విజువలైజేషన్ అని చాలా గొప్పదండి అది. ఆ డ్రీమ్ అనేది కలగనడం చాలా ఇంపార్టెంట్. అది పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, చల్లవారుజామున ఏదైతే కలగంటావో అది నిజమవుతుంది అని కూడా చెప్పారు. అంటే వాళ్ళు తెలిసి చెప్పారా తెలిగి చెప్పారా తెలియదు మనకి. కానీ దీని సబ్జెక్ట్లో డ్రీమ్ అనేది ఒకటి ఉంది, విజువలైజేషన్ పవర్ ఉంది. మనం ఏం కావాలన్నా దాంట్లో మమేకం అవ్వాలి, ఆ మైండ్ని దాంట్లోకి జ్వరపడించాలి, అంతే దాంట్లోకి పంపించాలి. ఇప్పుడు మంచి యాంకర్ అవ్వాలనుకున్నారు మీరు, ఇంటికాడ యాంకర్ అయితే ఈ విధంగా స్టూడియోలో పోయి నేను యాంకరింగ్ చేస్తే బాగున్నాను ఇలా అని ఒకరు అటా ఊహాగానం పట్టించుంటారు మీకు తెలియకనే. అప్పుడు మీ మైండ్కి దాన్ని ఆటోమేటిక్గా క్యాచ్ చేసుకొని మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చొని పెడుతుంది అనమాట. అంతే. టీచర్ అవ్వాలనుకుంటే టీచర్ ఉద్యోగాలకు పడుతుంది, ఒక డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ ఉద్యోగాలు పడుతుంది. అదే సంకల్పబలం ఉన్నవాడికి మాత్రమే అది, అందరికీ కాదు. మళ్ళీ నేను అవ్వగలనా, నాకు అంత ఫీజు వచ్చినా, నేను అంత డబ్బు కట్టగలనా, నేను చదవగలనా అనేవాడికి మళ్ళీ దాంట్లోకి పోలేరు. అంతే అయిపోయింది. మనం అవ్వాల్సింది ఏంది, మన గోల్. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఉండరు, మొరగని కుక్కలు ఉండవు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక మంచిగా ఎదుగుతున్నావు, ఒక దారిలో పోతున్నావు అంటే పక్క వాళ్ళకి వయసు అయిన వాడు ఉంటాడు, పనికిరాని ఎదవులు ఉంటారు, పనికి వచ్చేవాళ్ళు ఉంటారు. పనికి వచ్చేవాడు తెలివైన వాడు ఏంటంటే ఇతరుల గురించి పట్టించుకోడు. పనికి వచ్చేవాడు తెలివైన వాడు ఎలా ఉంటాడు అంటే మేధావులు వాళ్ళంతా ఇతరుల గురించి పట్టించుకోడు. వాడి జీవితం ఏంది, వాడి కుటుంబం ఏంది, వాడు పోవాల్సిన గమ్యం ఏంది, దాన్ని మాత్రం ఆలోచిస్తూ అడుగులేస్తాడు. ఈ పనికిరాని ఎదవులు ఉంటారు చూడంటే పనికిరాని నెగిటివ్ పర్సన్స్ అనమాట. ఇతరులు బాగుపడడం వల్ల వాళ్ళు ఎవరిన బాగుపడుతున్నా కానీ దాన్ని తట్టుకోలేక దాన్నే కామెంట్ చేయడం, దాని గురించి చెప్పడం, ఇతరులకు ఒక రెచ్చబండ మీద కానీ టీ కొట్ల దగ్గర కానీ ఎక్కడ ఇళ్ళ కాడ కానీ కూర్చొని విమర్శించడం. అంటే విమర్శించడం వల్ల ఇప్పుడు ఉదయం కూర్చున్నాడు 9 గంటలకు 12 దాకా, 1 గంట దాకా దాన్ని విమర్శించినాడు, అవతలు లేచినాడు, మొత్తం టైం పోయా. ఎక్కడ వేసిన గొంగడే అక్కడికే కూర్చునేస్తాడు. వీడు ఏది పట్టించుకుంటావు, వాడి ఆలోచన మీద ఒక్కొక్కటి అడుగు వేస్తాడు చూడు, వాడు గమ్యాన్ని వాడు చేరుకుంటాడు. కాబట్టి మాట్లాడే మనుషులు ఉంటారు, అది నోరు మూయలేం. అవి 10 రోజులు మాట్లాడి 11 రోజు అవి పోతాయి, అవి చేస్తాయి. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, ఎంతసేపు మరుగుతుంది, కొంచెంసేపు మరుగుతుంది. తర్వాత నువ్వు గమ్మని పట్టించుకోకపోతే అది గమ్మని మురిగేసా పడుకునేస్తుంది. నువ్వు ఎదురు తిరిగినావు అనుకో, అది ఇంకో మరుగుతూనే ఉంటుంది. మనకి అది అవసరం లేని పని. కాబట్టి పేపర్ మీద రాయడం అనేది ఇంపార్టెంటే, కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, మన మైండ్లో రాసేయాలి. కరెక్ట్ అండి. మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు నేను పలానా రోజు హైదరాబాద్కి వెళ్ళాలి అని ఒక ఫిక్స్డ్ అయిపోయినావు అనుకో, ఖచ్చితంగా తీసుకొని వెళ్తుంది. నువ్వు అయిపోయినావు కదా, మనం ఇట్లా పోవాలి, ఫ్లైట్లో పోవాలన్నా, లేక కార్లో పోవాలన్నా, లేక ట్రైన్లో పోవాలన్నా అని ఒక ఫిక్స్ అయిపోయినప్పుడు వెళ్ళిపోతావు. ఆ విధంగా తీసుకొని వచ్చి మనం హైదరాబాద్ మళ్ళీ ఇంటికి హ్యాపీకి వెళ్ళినట్టు ఒక డ్రీమ్ పట్టిస్తే హ్యాపీకి వెళ్ళిపోతాం. ఇదంతా విజువలైజేషన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి పేపర్ మీద ఏం రాసినా జరగాలంటే నువ్వు మారాలి. కరెక్ట్ అండి. ఫస్ట్ నువ్వు మారాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఒక తాగుబోతుంటాడు ఎగ్జాంపుల్, వాడికి నిద్ర లేస్తే మందు బాబులు వాళ్ళంతా, మందు లేనిదే వాళ్ళ మైండ్ పనిచేయదు. మళ్ళీ నువ్వు ఏం తిట్టినా పట్టించుకోరు దాన్ని అంతా. వాడికి మందు కావాలి, ఇప్పుడు ఎమర్జెన్సీ వరకు ఉంటాడు, నువ్వు ఏమైనా తిట్టుకో, నాకు మందు కావాలి, ఇప్పుడు లోపల పోయాలి, అది పోసేసినాడు అనుకో, అప్పుడు వాడు లోపల వెళ్తాడు ఇంకొకడు మనగాడు,
వాడు లోపల నిద్రపోతుండేవాడు తట్టి లేపుకునేస్తాడు. ఇప్పుడు మాట్లాడతాడు, ఈ ప్రపంచం ఇంతే, వాడు అంతే, వీడింతే, వాడు ఎట్టు పోయినాడు, వీడు ఎట్టు వచ్చినాడు, వాడు కొల్ల కొట్టినాడు, వీడు కొట్టినాడు, ఈ మైకంలోనే కాలం చేస్తాడు. ఆ మైకం తిరిగిన తర్వాత బ్రతికే మాయ. వాడు ఎత్తుక్కోవాలి మళ్ళీ. భోజనం ఎట్లా, ఇంట్లో వాళ్ళు ఇంటికాడ బుద్ధి చెప్తే కొడతారేమో, మనం ఏమి ఇవ్వలేదు అనేసి. అవసరమా ఇలాంటి జీవితాలు? ఇతరుల గురించి విమర్శించేవాడు, ఇతరుల గురించి పట్టించుకునేవాడు జీవితంలో ఎక్కడేసిన గొంగడి అట్రప్లాప్ అయిపోయి వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటాడు. వాడు ఏది ఇస్తాడో వేల రెట్లు వాడికే వస్తుంది అది. ఓకే. ఇతరుల గురించి కామెంట్ చేసేవాడు కానీ, ఇతరుల గురించి విమర్శించేవాడు కానీ, ఇప్పుడు విమర్శించేవాడు ఎలాంటి వాడు ఉంటాడంటే పనికిరానివాడు ఉంటాడు. సరే, ఒకరి గురించి విమర్శించినప్పుడు వాడి యొక్క టాలెంట్ ఏందని తెలుసుకో, అంతే కదా ఫస్ట్. అది చేసుకోరు, అంతే, ఎదగలేని పోతారు వీళ్ళంతా. కాబట్టి పేపర్ మీద రాయక ముందు నువ్వు మారాలి, మైండ్లో రాయక ముందు నువ్వు అలవాట్లను మార్చేయి. ఈ అలవాట్లన్నీ దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నిద్రలేసి ఒక అందగతులు ఉంటారు, నిద్రలేసి రిచ్గా తయారవుతారు, వాళ్ళు క్రమ పద్ధతిలో ఉంటుంది. అందగాళ్ళు అయినా కూడా సరే, కొంతమంది క్రమంగా ఉంటారు, నీట్నెస్గా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఉన్న డ్రెస్సులు నీట్గా నిద్రలేయడం, వాళ్ళ పనులు చేసుకుని స్నానం చేసుకుని నీట్గా రెడీ అయిపోయి బయట ఎక్కడికి పోకపోయినా కూడా నీట్గా డ్రెస్ వేసుకొని కూర్చొని ఉంటారు. అది ఒక క్రమ పద్ధతి. అంటే రిచ్నెస్కి మెట్టు అనమాట, అడుగు. రిచ్నెస్ జీవితాన్ని అనుభవించడానికి అదే మొదటి మెట్టు. ఇలా చేయడం వల్ల వాడి మైండ్కి ఇలా ఉండడం ఇష్టమని పట్టేస్తుంది, అలాగని తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైనా పేపర్ మీద రాస్తేనే జరుగుతుంది అనుకోవద్దు. పేపర్ మీద రాసినా జరుగుతుంది, మైండ్లో రాసేస్తే ఇంకా గొప్పగా జరుగుతుంది. సూపర్ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు అఫర్మేషన్: నేను ప్రతిరోజు నా అలవాట్లను మార్చుకొని నా క్రమ పద్ధతి ప్రకారం నేను ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికి నా మైండ్లో నేను రిచ్నెస్ని రాసుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.